హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. ఆబ్కారీ శాఖలో ఏం జరుగుతుంది? నిజానికి మీరు చాలాసార్లు చూశారు కావచ్చు. ఇక్కడన్నా ఏదైనా డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది అంటే ట్రాన్స్ఫర్ చేయాలండి అని చెప్పేసి హెడ్ ఆఫీస్ నుండి ఆర్డర్స్ వచ్చినాయి అని అంటే రాష్ట్రంలో వెంటనే జరిగిపోతూ ఉంటాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలో గడిచిన నెలలో దాదాపు 6 శాఖల్లో అటు ఉపాధ్యాయులు కానీ ఇక పోలీస్ కానిస్టేబుల్ అయితే రెగ్యులర్గా జరుగుతుంటేనే నిన్ననే తెలంగాణలో ముఖ్యంగా వరంగల్ జిల్లాలో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్లు జరిగాయి. చాలా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆబ్కారీ శాఖకు వచ్చేసరికి మాత్రం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుండి కమిషనర్ ఆఫీస్ నుండి ట్రాన్స్ఫర్లు చేయండి అని చెప్పేసి అంతకుముందు ఉన్నటువంటి జీవోలను మెన్షన్ చేస్తూ వాళ్ళు ఆర్డర్స్ పంపించిన తర్వాత ఈరోజు 20వ తేదీ ఈరోజు ఆర్డర్స్ పంపించి డేట్ అయిపోతుంది. అంటే 20వ తేదీ వరకు మీరు ఆర్డర్స్ని ఫాలో అవుతూ అందరినీ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఆర్డర్స్ పంపిస్తే 20వ తేదీ ఈరోజు వరకు కూడా కనీసం ఆ ఆర్డర్స్ని పట్టుకొని ఒక్క ట్రాన్స్ఫర్ కూడా జరగలేదు. దాదాపు 3000 మంది కానిస్టేబుల్ ఉసురు పోసుకుంటున్నది ఎవరు అనే విషయాన్ని మీ ముందు తీసుకొచ్చుకోవడం కోసం ఈరోజు ఈ వీడియో చేస్తాము. మరి ఆబ్కారీ శాఖలో ఏం జరుగుతుంది? ఓవైపు రేవంత్ రెడ్డి ఏమో ఇది ప్రజాపాలన అంటున్నాడు. మరి ఆబ్కారీ శాఖకు సంబంధించినటువంటి జూపల్లి కృష్ణారావు గారేమో అందులో ఏం జరుగుతుందో పట్టించుకునే పరిస్థితిలో లేడు. పూర్తిగా ఆయన ఆబ్కారీ శాఖకు మంత్రిగా ఉన్నాడు తప్ప వచ్చే ఇన్కమ్కు మాత్రం మంత్రిగా ఉన్నాడు తప్ప మరి ఆబ్కారీ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏందనే దాని మీద ఏ రోజు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కనబడట్లేదు. ఆబ్కారీ శాఖలో ఏం జరుగుతుంది అంటే కేవలం కొంతమంది సీనియర్లు ముఖ్యంగా ఆబ్కారీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఆ యూనియన్ ఏదైతే ఉందో ఆ యూనియన్లో పనిచేసేటువంటి ఒక్కరిద్దరు నాయకులు వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ సంబంధించిన విషయంలో కానీ లేదంటే వాళ్ళ ఎస్ఐకి సంబంధించిన ప్రమోషన్ సంబంధించిన విషయంలో వాళ్ళు వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు కనబడుతుండటంతో ఈ ప్రమోషన్లు లేదంటే ఇవన్నిటికి సంబంధించిన విషయంలో ఈ ట్రాన్స్ఫర్లు కనుక జరిగితే మేము ఈ హైదరాబాద్ మహానగరాన్ని తీసి వదిలేసి వేరే జోన్కు పోవాల్సిన పరిస్థితి కనుక వస్తే ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనే భయంతో కావాలని కుట్ర చేసి డేట్ అయిపోతున్నా కూడా ఇప్పటివరకు ప్రమోషన్లు అనేవి కానీ లేదా ట్రాన్స్ఫర్లు కానీ జరగకుండా ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక రెండో విషయం ఏంటి అంటే హైదరాబాద్ మహానగరంలో ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో కానీ రంగారెడ్డి పరిధిలో కానీ పనిచేస్తున్నటువంటి ఆబ్కారీ శాఖలో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ కానీ అధికారులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ నగరాన్ని వదిలేసి హైదరాబాద్లో ఇన్కమ్ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి ఇన్కమ్ కన్నా హైదరాబాద్లో దాదాపు 40% వరకు కేవలం హైదరాబాద్ నుండి వస్తాయనే విషయం మనందరూ తెలిసిందే. మరి ఈ ఎక్సైజ్ శాఖలో కేవలం పట్టణాన్ని పట్టుకొని బయటికి వెళ్ళాలని ఇష్టం లేక కేవలం హైదరాబాద్లోనే పనిచేయాలనే ఆశతో కొంతమంది కావాలని తప్పుడు కంప్లైంట్లు ఇస్తూ తప్పుడు డాక్యుమెంట్లు ఇస్తూ లేదనంటే చుట్టుపక్కల పనిచేస్తున్న వాళ్ళ మీద కంప్లైంట్లు చేస్తూ ఏదో ఒకటి చేస్తూ ఈ శాఖల్లో జరగాల్సిన ట్రాన్స్ఫర్లు జరగకుండా ఆపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మరి ఈ నెలలోనే దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ తెలంగాణ హైదరాబాద్ ఎన్నో తారీఖు ఈ నెల జూలై 4వ తారీఖు నాడు ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. జూలై 4వ తారీఖు నాడు అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన విషయంలో ట్రాన్స్ఫర్లు చేయండి అని చెప్పేసి అంతకుముందు ఉన్నటువంటి జీవో నెంబర్ 143 21/6/2007 నాటి కాపీ, అలాగే జీవో నెంబర్ 184 3/8/2007 నాటి కాపీ, ఈ 2 కాపీలను ఎన్క్లోజ్ చేస్తూ దాదాపుగా మీరందరూ కంపల్సరీ ఈ ట్రాన్స్ఫర్లను చేయండి అని చెప్పేసి ఎక్సైజ్ శాఖ నుండి అన్ని జిల్లా కేంద్రాలకి లెటర్ పంపిస్తే దాదాపు ఇప్పటి వరకు కూడా 20వ తారీఖు వరకు ట్రాన్స్ఫర్లు చేయండి అని చెప్పేసి పంపిస్తే ఎవరు పంపించారండి? సూపరింటెండెంట్ పంపించారు. దానికి సంబంధించినటువంటి ఈ శ్రీధర్ ఐఏఎస్ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీధర్ కమిషనర్ గారు ఆయన సూపరింటెండెంట్ గారు లెటర్ పంపిస్తే ఎన్నో తారీఖు వరకు చేయాలని చెప్పేసి చెప్పి వాళ్ళు క్లియర్గా ఇక్కడ ఉంది. ఫ్రమ్ 5th జూలై 2024 నుండి 20 జూలై 2024 వరకు
క్లియర్గా ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ గారు 20వ తారీఖు జూలై 20వ తారీఖు వరకు మీరు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఏమున్నా వీటన్నిటికి సంబంధించిన విషయంలో మీరు క్లారిటీగా అందరినీ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి జూలై 5వ తారీఖు నాడు అన్ని జిల్లా కేంద్రాలకు ట్రాన్స్ఫర్ కాపీలు అంటే ఆర్డర్స్ కాపీలు పంపిస్తే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేసింది లేదు. మిగతా శాఖలలో ట్రాన్స్ఫర్లు అయిపోతూ ఉన్నాయి, వాళ్ళు పోస్టింగ్లు తీసుకున్నారు, ఎక్కడో అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. మరి ఎక్సైజ్ శాఖలో ఎందుకు జరగట్లేదు అని అంటే కేవలం కొంతమంది కానిస్టేబుల్ సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎక్సైజ్ శాఖలో కొన్ని సంవత్సరాలుగా పట్టణాల్లోనే ఉండి పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పట్టణాలు వదిలి బయటికి పోవడం కోసం ఇబ్బందిగా మారి వాళ్ళు దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ జోనల్ వైజ్గా ట్రాన్స్ఫర్లు చేయండి అని చెప్పేసి ఈ ఆర్డర్స్లో ఉన్నాయి. జోనల్ వైగా ట్రాన్స్ఫర్ చేయండి అని ఈ ఆర్డర్స్లో ఉంటే జోనల్లో ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ బాసరకు సంబంధించిన విషయం జోనల్ తీసుకుందాం అనుకోండి. మరి బాసర జోన్లో ఎవరెవరు ఉన్నారు, ఇటు నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నిర్మల్లో ఎక్కడో పనిచేసినటువంటి వ్యక్తి తీసుకుపోయి వేరే దగ్గరనే వేస్తే ఆయన పోవడానికి ఇబ్బంది పడితే అది వేరు. మరి ఆదిలాబాద్, మంచిర్యాల, ఇప్పుడు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను 4 జిల్లాలుగా మార్చారు. 4 జిల్లాలుగా మారిస్తే 4 జిల్లాలలో 2 జిల్లాలేమో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలేమో బాసర జోన్లో ఉంటే, మరి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు ఈ 2 జిల్లాలేమో కాళేశ్వరం జోన్లో పడతాయి. ఇప్పుడు ఆసిఫాబాద్లో పనిచేసినటువంటి వ్యక్తి అదే కాళేశ్వరం జోన్లో ఉన్నటువంటి ములుగు కానీ భూపాలపాలు కానీ ఇంకెక్కడికో పోవాలంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం అంతా ఆసిఫాబాద్లో సెటిల్ అయితే, ఆసిఫాబాదు లేదంటే మంచిర్యాలలో వాళ్ళ పిల్లలు చదువుకుంటా ఉంటే ఈయన వెంటనే మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి మంచిర్యాల నుండి ఎక్కడో ములుగుకు పంపిస్తే ఆయన వ్యక్తికి సంబంధించిన విషయంలో ఏం జరగాలనేది ఆ శాఖలు ఆలోచించట్లేదు, వాళ్ళు ఆలోచించట్లేదు. కనీసం ఇక్కడ ఎందుకు ఈ విషయం తీసుకొస్తుందంటే 317 మన జీవో ఏదైతే ఉందో సీనియర్లకు సంబంధించిన విషయంలో సీనియర్లు వాళ్ళకు నచ్చిన ప్లేసులలో వాళ్ళు పెడతా ఉంటే, మరి సీనియారిటీలో ఎవరైతే లాస్ట్లో ఉంటారో వాళ్ళు సచ్చుకుంటూ ఏ పోలీస్ స్టేషన్ మిగిలిందో ఆ పోలీస్ స్టేషన్ పోయి ఉద్యోగం చేసుకోవాలి. ఇలా సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకు నచ్చిన పెద్దపల్లి టౌన్లో పెట్టుకోవడము, పెద్దపల్లిలో డిపో ఉంటుంది, లేదంటే మంచిర్యాలలో ఒక డిపో ఉంటుంది, ఆ మంచిర్యాల డిపోకి ఆయన ప్రమోషన్ పెట్టుకుంటాడు, ఆయన ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాడు. లేదంటే పెద్దపల్లి టౌన్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు ఆయన ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాడు. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్కు, లేదంటే కరీంనగర్ పట్టణంలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్కు వీళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు. ఇక సీనియారిటీలో చివరిగా ఎవరైతే ఉంటారో ఆ చివరిగా ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడో ములుగు, ఏటూరు నగరం, లేదంటే అటు చెన్నూరు, ఆ అటవీ ప్రాంతంలో బెజ్జూరు, పెంచికలపేట, ఈ ఆదిలాబాద్లో చివరిగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ సిరిపూర్, కాగజ్నగర్ అవతల ఉండేటువంటి పోలీస్ స్టేషన్లలో వీళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే సీనియారిటీని బట్టి చేస్తున్న దాంట్లో వీళ్ళకు అన్యాయం జరుగుతూ ఉంది. రెండవది, ఈ ప్రమోషన్ల పేరుతో ఎవరైతే ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఆ యూనియన్ నాయకులు చేస్తున్న డ్రామాలు ఏవైతున్నాయో ఆ డ్రామాల వల్ల కూడా ఈరోజు ఎక్సైజ్ శాఖలో ట్రాన్స్ఫర్లు జరగట్లేదు అని అంటే కేవలం ఎక్సైజ్ కమిషనర్ నుండి ఒక ఆర్డర్స్ కాపీ బయటికి వచ్చి 20వ తారీఖు వరకు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా మొత్తం ట్రాన్స్ఫర్ షెల్ బి మేడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ 5th July 2024 to 20th July 2024 యాజ్ పర్ ద షెడ్యూల్ షోన్ ఇన్ అనెక్సర్ 1 అని చెప్పేసి క్లియర్గా ట్రాన్స్ఫర్లు చేయండి అని చెప్పేసి ఎక్సైజ్ కమిషనర్ లెటర్ పెడితే ఈరోజు 20వ తేదీ ఇప్పటి వరకు ఎక్సైజ్ శాఖలో ట్రాన్స్ఫర్లు జరగలేదు. మరి ఎక్సైజ్ శాఖ శ్రీధర్ గారు ఏం చేస్తున్నారు, ఎక్సైజ్ శాఖ కమిషనర్గా ఉన్నటువంటి మరి జూపల్లి కృష్ణారావు గారు ఏం చేస్తున్నారు, ప్రజాపాలన అని చెప్పేసి గఫాలు చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ప్రభుత్వం స్పందించాలి కదా. ఒక ఆర్డర్ కాపీ జారీ అయింది అని అంటే ఆర్డర్ కాపీకి వెంటనే మరి ట్రాన్స్ఫర్లు ఎందుకు జరగట్లేదు అని చెప్పేసి ఆ కింద ఉన్నటువంటి అధికారులు దాని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టాలి కదా. ఎక్సైజ్ శాఖకు మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ మహబూబ్ నగర్ జిల్లాలకు వెళ్ళి బయటికి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందనే ఒక సోయికి వచ్చి ఆ అధికారులను కూర్చోబెట్టి ఎప్పటికప్పుడు వారానికోసారో కనీసం 10 రోజులకోసారో 15 రోజులకోసారో కూర్చోబెట్టి ఆ మినిస్టరు వాళ్ళందరితో మాట్లాడాలి కదా. టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు ఏం చేస్తున్నారు? లక్షల కోట్ల రూపాయలేమో మేము టెలికాన్ఫరెన్స్ పెడుతున్నాం, వీడియో కాన్ఫరెన్స్లు పెడుతున్నాం అని చెప్పేసి మీ బిల్లులు పెట్టుకుంటారు. మరి కింది స్థాయిలో ఎందుకు ప్రమోషన్లకు సంబంధించిన విషయంలో కానీ కింది స్థాయిలో ట్రాన్స్ఫర్లకు సంబంధించిన విషయంలో కానీ ఏం జరుగుతుంది?
15 రోజులు సమయం ఇచ్చిన 15 రోజుల్లో కనీసం ఒక్క ఫైల్ కూడా ముందుకు జరగలేదనంటే ఎక్సైజ్ కమిషనర్ ఏం చేస్తున్నాడు, ఎక్సైజ్ శాఖ మంత్రులు ఏం చేస్తున్నారు, ఎక్సైజ్ శాఖ వ్యక్తులు ఏం చేస్తున్నారు, అందులో ఉన్నటువంటి సీనియర్ అధికారులు ఏం చేస్తున్నారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో కూర్చొని వీళ్ళందరూ ఏసీలలో కూర్చొని అధికారులు ఏం పని చేస్తున్నారు? 15 రోజుల్లో ఒక్క ట్రాన్స్ఫర్ జరగకపోతే దాని మీద రివ్యూ మీటింగ్ పెట్టాల్సినటువంటి అధికారులు మరి ఇప్పటివరకు ఎందుకు రివ్యూ మీటింగ్ పెట్టలేదు? కానిస్టేబుల్ ఏమో మా ట్రాన్స్ఫర్లు అయితే మేము కుటుంబం నుండి కనీసం పట్టణానికి పోతాము, లేదంటే ఈ చివరిలో ఈ గ్రామంలో చేస్తున్నాం, ఎక్కడో వనపర్తిలో మూలో చేసేటువంటి వ్యక్తికి ఏదైనా అవకాశం ఉంటే పట్టణానికి దగ్గరికి పోతా కావచ్చు, ఎక్కడో ఆసిఫాబాద్లో పనిచేసేటువంటి వ్యక్తి ఏదైనా అవకాశం ఉంటే నేను మంచిర్యాల పోతా కావచ్చు, లేదంటే పెద్దపల్లి పోతా కావచ్చు అని ఆశలతో ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాలుగా దాదాపు ఒక్కొక్కరైతే 7-8 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల నుండి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు కనీసం ఈ ట్రాన్స్ఫర్లోనైనా నేను పట్టణానికి పోతా కావచ్చు అని చెప్పేసి ఆశతో ఉంటే ఆ ప్రమోషన్లు లేవు, ఆ ట్రాన్స్ఫర్లు లేవు, ఏమీ లేకుండా కొంతమంది రాష్ట్ర నాయకులు ఇక ముఖ్యంగా అంటే నా దృష్టికి వచ్చినటువంటి విషయం ఏంటంటే జిహెచ్ఎంసీ పరిధిలో రంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ పట్టణాన్ని దాటి బయటికి పోకుండా ఉండడం కోసం, బయటికి పోవడం ఇష్టం లేక వాళ్ళ కుటుంబాలతో మంచి హైదరాబాద్ నగరంలో ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈ కానిస్టేబుళ్ళు, ఈ హెడ్ కానిస్టేబుల్, ఈ ఎస్ఐలు ఈ ప్రమోషన్లను ట్రాన్స్ఫర్లను ఎందుకు ఆపిరు అని అంటే ఎట్లా ఆపగలిగారు అని అంటే బయట అది సిటీకి దూరంగా పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఫేక్ కంప్లైంట్లు, ఆ చెక్ పోస్టుల కాడ కానీ వేరే కాడ కానీ పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద అంటే పనికిరాని కంప్లైంట్లు చేసి వాళ్ళ ట్రాన్స్ఫర్లను ఆపడము, వాళ్ళ ప్రమోషన్లను ఆపడము, లేదంటే వాళ్ళకు కూడా రెగ్యులర్గా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేదంటే వాళ్ళు సిటీకి వచ్చేది మేము బయటికి పోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి చార్మినార్ జోన్ దాటి బయటికి పోవడం ఇష్టం లేక ఇట్లా పట్టణాలను పట్టుకొని పనిచేస్తున్నటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టణాలు వదిలి బయటికి పోవడం ఇష్టం లేక వీళ్ళందరూ ఎవరైతే కొత్తగా ఉద్యోగాలకు వచ్చి ఆ ప్రమోషన్లకు లేదంటే సీనియారిటీ లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సచ్చుకుంటూ మీరు ఇంతకుముందు 8 ఏళ్ళు 10 ఏళ్ళుగా ఎక్కడైతే మారుమూల ప్రాంతంలో పనిచేస్తున్నాడో వాడు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే కాడికి పోయినా కూడా మళ్ళీ మారుమూల ప్రాంతానికి ఎక్కడో ఆసిఫాబాద్లో మారుమూల ప్రాంతంలో పనిచేసిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితే ఎక్కడో ములుగు ఏటూరు నగరంలో మళ్ళీ మారుమూల ప్రాంతానికి పోయి పనిచేసుకోవాల్సిన పరిస్థితి. ఇక 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడిచినా కనీసం పట్టణానికి వచ్చేటువంటి అవకాశం లేదంటే లేదు. సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చిన పోలీస్ స్టేషన్ తీసుకోవాలి, మిగతా పోలీస్ స్టేషన్లలో మారుమూల పోలీస్ స్టేషన్లలో సీనియారిటీ లేని వాళ్ళనే నింపేయాలి. ఇది తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న పని. సీనియర్ల కోసం సీనియర్ నాయకులు ఎవరైతే యూనియన్ల పేరు పెట్టుకొని యూనియన్లతో పనిచేస్తున్నారో ఆ యూనియన్ లీడర్లు వాళ్ళ స్వార్థం కోసం ఈరోజు అట్లాంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు 20వ తేదీ ఈరోజు ఉదయం అధికారులందరూ వాళ్ళ ఆఫీసులకు వచ్చారు. మరి దీని మీద రివ్యూ మీటింగ్ మీద పెడతారా? ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఎందుకు ఆగిపోయినాయి? 20వ తేదీ వరకు ట్రాన్స్ఫర్లు జరిగిపోవాలని చెప్పేసి కమిషనర్ ఆర్డర్స్ పంపించేది అంటే ఇప్పటివరకు ఎక్సైజ్ శాఖ ఎందుకు నిద్రపోతూ ఉంది? తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయాన్ని తీసుకొచ్చి పెట్టేటువంటి ఎక్సైజ్ శాఖలో ఇంత నిర్లక్ష్యం జరుగుతూ ఉంటే ఎక్సైజ్ మినిస్టర్ ఏం పని చేస్తున్నాడు? మరి ఎక్సైజ్ మినిస్టర్ రాజీనామా చేసి వేరే వాళ్ళకన్నా ఇచ్చేదంటే పని చేసుకుంటారు కదా. దయచేసి వెంటనే ఎక్సైజ్ శాఖలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని తప్పకుండా ప్రతి అధికారి దీని మీకు సంబంధించిన విషయంలో రివ్యూ చేయాలని వెంటనే ఎక్సైజ్ శాఖ కమిషనర్ కానీ ఎక్సైజ్ శాఖ మినిస్టర్ కానీ వెంటనే కూర్చొని దీనికి సంబంధించిన విషయంలో ఎక్కడ తప్పు జరిగింది వాటన్నిటిని బయట తీయాలని ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న ప్రతి కానిస్టేబుల్ 3,000 మంది కానిస్టేబుల్ మాకు ట్రాన్స్ఫర్లు అయితే మేము కొత్తగా వేరే ప్రాంతానికి వెళ్తాం కావచ్చు అని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి 3,000 మంది కానిస్టేబుల్ ఉసురు పోసుకోవద్దని, వీలైతే ఇంతకుముందు మారుమూల ప్రాంతాల్లో పనిచేసిన వాళ్ళకి పట్టణాల్లో పనిచేసిన వాళ్ళని మారుమూల ప్రాంతాల్లోకి ట్రాన్స్ఫర్లు చేస్తే వాళ్ళ రాజకీయాలు అనేవి తగ్గిపోతాయి. లేదు అని అంటే ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో పనిచేసేటువంటి ఒక ఎక్సైజ్ అంటే ఈ కానిస్టేబుల్ యూనియన్ నాయకుడు ఒక్కడే ఈరోజు కనీసం వేరే ప్రాంతానికి పోకుండా ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్లతోనే, ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోనే, ఇక్కడ ఉన్నటువంటి నాయకులతోనే ఆయన కుమ్మక్క అయిపోయి కనీసం ఉద్యోగానికి కూడా సరిగా పోకుండా, ఏ రోజు కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సరిగా చేయకుండా హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ వచ్చి ఇప్పుడు ఎస్ఐగా ప్రమోషన్ కోసం ఆయన చేస్తున్న రాజకీయం ఏదైతుందో ఆయన ఒక్కడు మినిస్టర్ల దగ్గర నుండి చేస్తున్న రాజకీయం ఏదైతుందో అది 3,000 మంది కానిస్టేబుల్ ఉసురు పోసుకుంటున్నాడు. దయచేసి ఎక్సైజ్ కమిషనర్ గారు శ్రీధర్ గారు మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి తప్ప మీరు పంపించిన ఆర్డర్స్కి ఇప్పటి వరకు రోజు 20వ తేదీ నాడు పంపించారు. 20వ తేదీ ఈ రోజు వరకు కూడా ఆర్డర్స్
కొద్ది కూడా జారీ కాలేదు, ఏ ఒక్క కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కాలేదంటే మీ చేతగాని తనాన్ని మీరు ఒప్పుకొని మీరు రాజీనామా చేయండి, లేదంటే జరగకపోవడానికి కారణాలు ఎవరో వాళ్ళందరి మీద చర్యలైనా తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎక్సైజ్ కానిస్టేబుల్ల తరఫున మాట్లాడడానికి మేము మీ అండగా ఉంటామని, ప్రతి ఎక్సైజ్ కానిస్టేబుల్ మీకు సమస్య ఏదైనా ఉంటే ఈ కింద ఇస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి మీ వివరాలు, అలాగే ఒకవేళ మీ పేరు బయట చెప్పడం ఇబ్బంది అయితే వెంటనే మీరు మీ సమస్యను మా దృష్టి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా అధికారుల దృష్టి తీసుకుపోయేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. చూస్తూనే ఉండండి NN మీడియా. థ్యాంక్ యూ.